పహల్గామ్‌లో టెర్రర్ అటాక్ జరిగి ఈ రోజుకి అంటే ఏప్రిల్ 22 తారీఖుకి సరిగ్గా ఒక సంవత్సర కాలం ముగిసింది. కానీ ఆ చేదు జ్ఞాపకాలు కావచ్చు, ఆ భయానక దృశ్యాలు కావచ్చు, ఇంకా మన మైండ్‌లోనే ఉన్నాయి. మనందరూ తెలుసు. కొంతమంది టూరిస్టులు అక్కడికి వెళ్లి వాళ్ళు చక్కగా యాక్టివిటీస్‌లో ఉండంగా సడెన్‌గా టెర్రరిస్టులొచ్చి వాళ్ళపైన అటాక్ చేశారు. 26 మంది టూరిస్టులను కాల్చి చంపారు. ముఖ్యంగా మేల్స్‌ని టార్గెట్ చేశారనమాట. ఈ అటాక్‌తో దేశం మొత్తం ఒక షాక్‌కి గురైందని చెప్పొచ్చు అప్పట్లో. 26/11/2008 2008లో జరిగిన ముంబై టెర్రర్ అటాక్ తర్వాత డెడ్లియెస్ట్ టెర్రర్ అటాక్ ఇదే అని చెప్పి చాలామంది భారతదేశంలో అంటుంటారనమాట. ఈ అటాక్‌కి రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక గ్రూప్, ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ నేనే కారణం అని క్లెయిమ్ చేసుకుంది. తర్వాత ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది లష్కర్ ఇ తోయిబా అనుబంధ సంస్థ అని కూడా బయటకొచ్చిందనమాట. ఆ తర్వాత మరుసటి రోజు ఇది ఎప్పుడైతే 22 ఏప్రిల్ ఈ పహల్గామ్ అటాక్ తర్వాత 23 ఏప్రిల్ రోజు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఒక మీటింగ్ పెట్టారు భారతదేశంలో. ఆ మీటింగ్ తర్వాత కొన్ని విషయాలు బయటకొచ్చాయి. ప్రత్యేకంగా ఇండస్ వాటర్ ట్రీటీ సింధు జలాల ఒప్పందం ఏదైతే ఉందో 1960 సంబంధించిన ఇండియా, పాకిస్తాన్ మధ్య ఒప్పందం దాన్ని ఇండియా సస్పెండ్ చేసింది. అంతేకాదు పాకిస్తాన్‌కి ట్రావెలింగ్ కూడా సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ ఆఫీషియల్స్ ఎవరైతే మిలిటరీ అడ్వైజర్స్ వాళ్ళు న్యూఢిల్లీలో ఉన్నారో వాళ్ళని పర్సోనా నాన్ గ్రేటాగా డిక్లేర్ చేసింది భారత ప్రభుత్వం అప్పట్లో. తర్వాత స్టెప్ బై స్టెప్ వెళ్తూ మే 7, 2025 మే 7 తారీఖున ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేశామనమాట. ఏదైతే పాకిస్తాన్‌లో టెర్రర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఈ లష్కర్ ఇ తోయిబా ఈ క్యాంప్స్ ఉన్నాయో వాటిని డిస్మాంటిల్ చేశామనమాట. దాదాపు 9 టెర్రర్ క్యాంప్స్‌ని హిట్ చేశాం. 100 మందికి పైగా టెర్రరిస్ట్‌ని కూడా చంపేసామనమాట. చాలా వరకు ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఏవైతే పీఓకేలో ఉన్నాయో, పాకిస్తాన్‌లో ఉన్నాయో అవన్నీ కూడా మన బోర్డర్ ఏరియాలో వాటిని డిస్మాంటిల్ చేయగలిగాం. ఆ తర్వాత 3 రోజుల తర్వాత మే 10 తారీఖు ఇండియా, పాకిస్తాన్ మధ్య డీజీఎంఓస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ వాళ్ళు కూర్చొని దాన్ని శాంతి చేసుకున్నారనమాట. ఆ తర్వాత నుంచి ఈ గొడవలు సద్దుమణిగాయి. ముఖ్యంగా పహల్గామ్ టెర్రర్ అటాక్ అనేది మన మనసుల్లో, మనందరి మదిలో అలా ఉండిపోయి ఒక చేదు జ్ఞాపకం అని చెప్పొచ్చు. ఎవరైతే టూరిస్టులు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరూ సంవత్సరం అయిపోయింది. వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నారు. అంతేకాదు మన దేశం ఎంత స్ట్రాంగ్‌గా నించుంది. ఒక కష్టం వచ్చినప్పుడు ఎంత బలంగా అందరం నించున్నాం అనేది ఈ ఆపరేషన్ సింధూర్‌లో మనకు తెలుస్తది. ఆపరేషన్ సింధూర్ పేరు కూడా ఎవరైతే ఆడవాళ్ళు ఈ టెర్రరిస్ట్ అటాక్ వల్ల తమ తిలకాన్ని, తమ సింధూరాన్ని కోల్పోయారో వాళ్ళకి ఒక ప్రతీకారం భారతదేశం మీకు మేమున్నాం అని చెప్పడానికి ఇదంతా చేశామనమాట. సో, పహల్గామ్ టెర్రర్ అటాక్ మనకి మిగిల్చిన చేదు అనుభవం. సో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటంటే టెర్రరిజం అనేది ఉగ్రవాదం, తీవ్రవాదం ఎవరికీ ఎప్పుడూ మంచివి కావు. దానికి వ్యతిరేకంగా భారత పోరాటం ఎప్పుడూ జరుగుతూనే ఉంటది.